నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్ పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పప్పుచారు చేసే ప్రాసెస్లో మంచి మంచి టిప్స్ కూడా షేర్ చేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక కప్పు కందిపప్పు వేసుకొని ఒక 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా కందిపప్పు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో దాంతో 2.5 కప్పుల వాటర్ని పోసుకోండి. ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న ఈ సైజులో ఉన్న ఆనియన్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఈ ప్లేట్లోకి వేసుకోండి. అలానే అదే సైజులో ఉన్న టమాటోని కూడా తీసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోండి. అలానే ఒక 5-6 పచ్చిమిరపకాయలను కూడా లైట్గా నాట్లు పెట్టుకుని దీంట్లోకి వేసుకుని ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండులో జస్ట్ కొద్దిగా వాటర్ని వేసుకుని ఆ బౌల్ని కూడా ఈ ప్లేట్లో పెట్టేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ముందు కందిపప్పు, ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, చింతపండు పెట్టిన బౌల్ని పెట్టుకుని కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. కందిపప్పు మెత్తగా ఉడికేంత వరకు కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు పప్పుచారు దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్ని తీసుకుని దాంట్లోకి ఉడకపెట్టుకున్న కందిపప్పుని కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా స్ట్రైన్ చేసుకోండి. మిక్సీ పట్టుకునే వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తితో చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్లో అయితే నాకు ఈజీగా అనిపిస్తుందని నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను. కందిపప్పు మొత్తం ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక బౌల్ వాటర్ని వేసుకుని ఈ విధంగా కందిపప్పుని మొత్తం రెడీ చేసుకోండి. మిక్సీ జార్లో వేయాలంటే చల్లారాలి కదండి, అదే ఈ ప్రాసెస్లో అయితే చల్లారవసరం లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్ని వేసుకుని మనం చింతపండు ముందు పప్పుతో పాటు విజిల్ వేయించుకున్నాం కదండి, దాంట్లోంచి చింతపండు రసం అంతా కూడా తీసుకోండి. ఇలా చింతపండు పప్పుతో కనుక విజిల్ వేయించేస్తే చాలా మెత్తగా అయిపోతుంది. చాలా తొందరగా కూడా మనం చింతపండు రసాన్ని తీసుకోవచ్చు. నానబెట్టడం అంటే ఒక్కొక్కసారి మెత్తగా అవుతుంది, అవ్వకపోవచ్చు కదా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, అలానే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక 3-4 కప్పుల దాకా వాటర్ని పోసుకోండి. మనం తీసుకునే కందిపప్పు క్వాలిటీ బట్టి అండ్ అలానే పప్పు ఉడికిన దాన్ని బట్టి వాటర్ అనేది పడుతుంది. సో చూసుకుంటూ వేసుకోండి. నేనైతే 3.5 కప్పుల దాకా వేసుకున్నాను. ఎగ్జాక్ట్గా చెప్పాలి అనుకుంటే మనం దీన్ని చెక్ చేస్తున్నప్పుడు మనకి పప్పుచారు కావాల్సిన దానికన్నా కొద్దిగా పల్చగా ఉంటే అది ఉడికేటప్పటికి కొద్దిగా చిక్కపడుతుంది. అలానే దీంట్లో పప్పుతో పాటు ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటోని కూడా వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకోండి. మళ్ళీ కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఒక 5 నిమిషాలు బాగా మరుగుతున్నప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మరొక 5 నిమిషాలు దీన్ని మరగనివ్వండి. ఇప్పుడు ఉప్పు అండ్ చింతపండు చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే కొద్దిగా వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కూడా మరొక 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని సిమ్లోకి టర్న్ చేసేసుకుని అలా ఉంచుకుని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, అలానే ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. నేనైతే ఎక్కువే వేసుకుంటాను. అలానే దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా శుభ్రంగా కడుక్కుని దీంట్లోకి యాడ్ చేసుకోండి. అలానే 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు తాలింపు బాగా వేగిపోయిన తర్వాత మరుగుతున్న పప్పుచారులోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంగువ ఇష్టపడే వాళ్ళు కూడా కొద్దిగా ఇంగువ వేసుకోండి. మా ఇంట్లో వాళ్ళు ఇంగువ ఇష్టపడరు కాబట్టి నేను అది స్కిప్ చేశాను. మా మదర్ అయితే నెయ్యితో తాలింపు వేస్తారండి. అలా పప్పుచారు నెయ్యితో ఇష్టపడే వాళ్ళు కూడా నెయ్యితో తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకుని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకోండి. ఆ తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.